నేను సూటిగా మంత్రి గారికి ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. జిల్లా బైఫర్కేషన్ చేసేటప్పుడు బైఫర్కేషన్ చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషను ఇచ్చారా? అసలు వితౌట్ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా మీరు ఏ రకంగా మీ ఆర్డర్స్ చెల్లుబాటు అవుతాయండి? ఎందుకు నేను అడుగుతున్నానంటే అధ్యక్ష, చాలా సీరియస్ అధ్యక్ష. గత ప్రభుత్వం మన రాజధాని అమరావతిని మనం ఇచ్చేస్తే మీరు చట్టం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు దీనికి ఉన్నటువంటి స్టాట్యూటరీ శాంటిటీ ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏ రకంగా మీరు జోనల్ విధానాన్ని పాటిస్తారు? ఏ రకంగా డిస్ట్రిక్ట్ విధానాన్ని పాటిస్తారు? మీరు రేపు ఏదైనా ఒక నిరుద్యోగి ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు లోకలైజేషన్, లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్. ఈరోజు ఎర్రస్ట్మైల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 10 నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష. ఈరోజు పాలకొండ మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష. విజయనగరం జిల్లాలో ఉంది అధ్యక్ష. లోకల్, నాన్ లోకల్ అని వచ్చేటప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్ 5వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు 7 ఇయర్స్ ఆఫ్ స్టడీస్లో వాళ్ళు ఇప్పుడు ఏ జిల్లాకు మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ జిల్లా అని చెప్పి పరిగణించాలి? ఇది రెండో ప్రశ్న అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఈరోజు కూడా మీరు బైఫర్కేషన్ చేశారు అధ్యక్ష. కోర్టుకి ఎక్కడ పోవాలి అధ్యక్ష? వాళ్ళు జిల్లా పరిషత్ అంటే దానికి బైఫర్కేషన్ లేదు అధ్యక్ష. లోకల్ బాడీస్ సెపరేషన్ లేదు అధ్యక్ష. జ్యుడిషియరీ బైఫర్కేషన్ లేదు అధ్యక్ష. అంటే ఎవరు ఎక్కడికి పోవాలో, ఏ పనులు ఎలా చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో అనేది కూడా తెలియనటువంటి అగమ్య గోచరానికి నెట్టేశారు అధ్యక్ష గత ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తన విచిత్రమైనటువంటి ఆలోచన వలన ప్రజల్ని గందరగోళానికి నెట్టారు అధ్యక్ష. ఈరోజు కూడా అధ్యక్ష 26 జిల్లాలు చేశారు అధ్యక్ష. 26 జిల్లాలకి జిల్లా కేంద్ర కార్యాలయాలు ఉన్నాయా, కలెక్టర్ ఆఫీసులు? అలానే ఇప్పటికి కూడా మీరు పూర్తిగా బైఫర్కేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అది పూర్తి కాలేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా చాలా దగ్గర చూస్తున్నారు అధ్యక్ష. మీరు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు ఉన్నాయో ఆ అద్దెలు కూడా గత ప్రభుత్వం గత 4 సంవత్సరాల అద్దెలు కూడా చెల్లించట్లేదు అధ్యక్ష. అద్దెలు చెల్లించకపోతే కార్యాలయాలకు ఆ ప్రైవేట్ ఓనర్స్ తాళాలు వేస్తున్నారు అధ్యక్ష. నేను మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు చూశాను అధ్యక్ష. టీటీడీ వారు నిర్మించుకున్నటువంటి వారి భవనంలో అక్కడ కలెక్టర్ కార్యాలయం నడుస్తుంది అధ్యక్ష. ఇది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మరి మీరు ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ సమాధానం సంతృప్తి కాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా దానికి స్టాట్యూటరీ శాంటిటీ వస్తుందా రాదా? మీరు అది ఎందుకు చేపట్టలేదు? ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాల అధ్యక్ష దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అధ్యక్ష. ఏపీటీ ఇప్పటికి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, నా నియోజకవర్గంలోనే బూర్జు మండలంలో 56 ఎకరాలు టెంపుల్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. అంటే నాకు అనుభవం అయిన తర్వాత ఈ ప్రశ్న వేశాను అధ్యక్ష. అది పాలకొండ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిధిలో ఉంది అధ్యక్ష. పాలకొండ ఏమో మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష. ఇదేమో శ్రీకాకుళం జిల్లాలో ఉంది అధ్యక్ష. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాడు, నేను ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉంది సార్, నేను అక్కడ రాకూడదు సార్ అంటాడు. శ్రీకాకుళం జిల్లా ఉండి అడిగితే, మా ఎస్సీని అడిగితే అది పాలకొండలు చూడాలి సార్, వారి అక్కడ దేవాలయం ఉంది, ఆ దేవాలయం వాసులు సార్, అది మేము వెళ్ళడానికి లేదు సార్ అంటాడు. అంటే ఇది ఎవరు చూడాలి? కాబట్టి గౌరవ మంత్రి గారు నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విజయ్ చంద్ర గారు ఓనెలా. ధన్యవాదాలు అధ్యక్ష. బాబు ఎమ్మెల్యే గారు, దీంట్లో సిగ్నేచర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ప్రశ్న వేయండి. 2 నిమిషాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆల్రెడీ మీరు చెప్పినట్లు నేను చెప్దాం అనుకున్న విషయాలు ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు అన్నగారు రవికుమార్ గారు చెప్పారు అధ్యక్ష. అయితే మన్యం జిల్లా కూడా కొత్తగా ఏర్పడిన జిల్లానే అధ్యక్ష. అయితే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మా జిల్లాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేనే లేదు అధ్యక్ష.
ఒకేలా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణా జిల్లా తీసుకుంటే ఈ డెవలప్మెంట్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి, కానీ మా దగ్గర ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ ఐటీడీలో నడుపుతున్నాం, ఎస్పీ ఆఫీస్ లేకపోవడం, అయితే ఎస్పీ ఆఫీసులు ఇంకా పోలీస్ సిబ్బంది కూడా ప్రాపర్గా లేకపోవడం కూడా మమ్మల్ని కొంచెం ఆఫీసర్స్ కూడా ఆ డ్యూటీస్ చేయాలనుకుంటా కూడా పెద్ద ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంతవరకు 8 ఎంఆర్ఓల అధ్యక్ష ఇప్పటి వరకు ఇంకా అపాయింట్ చేయలేకపోయారు అధ్యక్ష మా జిల్లాలో. అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ 8 మంది ఎంఆర్ఓలు లేకుండా ఒక జిల్లా నడుస్తుందనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంతవరకు జిల్లాలు సపరేట్ అయినా కానీ జడ్పీ ఆఫీస్ కానీ డీసీసీబీ కానీ జరగలేదు అధ్యక్ష. ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఇప్పుడు ఉన్న ఆఫీసర్కి అయితే హౌసులు బంగ్లాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకి ఆల్రెడీ ఒక యూనియన్ మినిస్టర్ వచ్చారు అధ్యక్ష, అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు అధ్యక్ష, మన సివిల్ సప్లై మినిస్టర్ వచ్చారు అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి ఉండడానికి కూడా ఒక గెస్ట్ హౌస్ లేని జిల్లా ఏదైనా ఉందంటే అది మన్యం జిల్లా. ఇంతకు ముందు నుంచి కూడా మనకు ఒక ప్రజాప్రతినిధులకంటూ ఒక గెస్ట్ హౌస్ ఉండేది అధ్యక్ష. పొరపాటున లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారంటే దాన్ని ఆఫీసర్స్ క్లబ్ కింద మార్చేసుకున్నారు అధ్యక్ష. నేను ఇప్పుడున్న ప్రస్తుత కలెక్టర్ గారికి అది జిల్లా అధికారులు వస్తున్నారు, మీరు బాగానే ఉంది, ప్రజాప్రతినిధులు వస్తున్నారు ఇవ్వండి అంటే, లేదండి లాస్ట్ గవర్నమెంట్ అది మాకు ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా ఇవ్వడం జరిగింది, ప్రస్తుతానికి మేమే ఉండాలంటున్నారు. మీ ద్వారా మంత్రికి తెలియజేస్తుంది ఏంటంటే అధ్యక్ష, ఆ యొక్క అట్లీస్ట్ ఆ బిల్డింగ్ కాకపోయినా ఆ గెస్ట్ హౌస్ని ప్రజాప్రతినిధులు రేపు మీరు వచ్చినా ఇంకెవరు వచ్చినా కానీ లాస్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చిన అందరికీ ప్రస్తుతానికి మా ఇల్లు అనేది గెస్ట్ హౌస్ అవుతుంది అధ్యక్ష. కొంతవరకైనా మీరు ఆలోచించి ఆ ప్రభుత్వ గెస్ట్ హౌస్ని ప్రజాప్రతినిధులకైనా నియమించగలిగితే కొంచెం బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మురళీమోహన్ గారు. నెక్స్ట్ పల్లె సుందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యసాయి జిల్లా ఏప్రిల్ 4, 2022 సంవత్సరంలో జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేయడం జరిగింది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం కేవలం నామమాత్రానికి మాత్రమే ఇది జిల్లాగా ప్రకటించారు అధ్యక్ష. కనీస మౌలిక సదుపాయాలు అక్కడ క్రియేట్ చేయలేదు అధ్యక్ష. కేవలం ₹1 కూడా ఈ కొత్త జిల్లాకి కేటాయించలేదు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కూడా సత్యసాయి బాబా గారి ట్రస్ట్ బిల్డింగ్స్లోనే నడుపుతున్నారు అధ్యక్ష. ఇక్కడ కలెక్టరేట్ కానివ్వండి, జ్యుడిషియరీ బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదా 52 ఇంపార్టెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏ రకమైన ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా లేదు అధ్యక్ష. వీటికి స్థలం సేకరించి బిల్డింగ్లు కట్టించాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. కొత్తగా ఏర్పాడైన జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అన్నిట్లోనూ కేవలం 50% కంటే తక్కువ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష. దీంతో వీళ్ళ స్టాఫ్ మీద చాలా ఒత్తిడి ఉంది, అలాగే ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ స్టాఫ్ని భర్తీ చేసే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక ప్రశ్న అధ్యక్ష.